ఏపీలోని వర్సిటీలో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని తెదేపా, భాజపా, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై తెదేపా ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడారు. అనంతరం మంత్రి లోకేష్ వారికి సమాధానమిచ్చారు. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు. ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మళ్ళీ ఎవరో చెప్పింది లెక్కలు రాసుకుని వస్తాం కాదు, నాకు ఆన్లైన్ లో తెలియాలి. అధ్యక్ష, అది చూసిన తర్వాత నిజం బాధేస్తుంది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. ఇది మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఇది స్కూల్ ఎడ్యుకేషన్, అదే విధంగా జూనియర్ కళాశాల కలిపి చెప్తున్న సంఖ్య. దానికి ప్రధానమైన కారణం గౌరవ సభ్యులందరూ తెలుసు, 117 జియో. అధ్యక్ష, నేను బలంగా నమ్మేది అందరం చర్చించుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. వాస్తవంగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఇక్కడ ఉంటే కూడా బాగుండేది అధ్యక్ష. చర్చలు జరగాలి. చర్చ జరిగితేనే వాస్తవాలు బయటికి వస్తాయి. మేము కూడా అధికార పార్టీ కూడా కొన్ని వాస్తవాలు తెలిసడానికి అవకాశం కలుగుతుంది. కనీసం ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు, టీడీఎఫ్ సభ్యులు కూడా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. అధ్యక్ష, జియో 117 వల్ల ఎలాంటి డ్యామేజ్ జరిగిందో గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తారు. మొదటి పాయింట్, 10 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలో గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చూస్తే అధ్యక్ష 1215 పాఠశాల, అది ఏకంగా 5500 పాఠశాలలు పెరిగింది అధ్యక్ష. రెండో డేటా పాయింట్, 20 విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు 5520 ఉంటే అది 13720 పాఠశాల సంఖ్య పెరిగింది అధ్యక్ష. ఫాలో అవుతారో లేదు తెలియదు అధ్యక్ష. ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన దానికి వీళ్ళు కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదని కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరలో కూడా రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని మళ్ళీ సభ్యులు సభలో మాట్లాడుతుంటే మీరు అలాగే ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలాగ అధ్యక్ష? చెప్పాలి అధ్యక్ష. మీరు మాట్లాడినటువంటిది కేసు కడితే చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం లేదని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అధ్యక్ష. అన్ని దగ్గరలో కేసులన్నీ కొట్టేసి అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదంటే దాని మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు మా సభ్యులు దేని మీద ఇచ్చారు అధ్యక్ష? 2014, 19 మీరు మాట్లాడటం ఎందుకు? 19లో మీరు అధికారంలోకి వచ్చారు కదా, అధికారం మీ చేతిలో ఉంది కదా, మీరు ఆ రోజు మేము చేసిన తప్పులుంటే ఏమైనా చేయొచ్చు కదా. మేము ఈ రోజు 2019, 2024 అధ్యక్ష, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి స్కీమ్ ని ఒక స్కామ్ గా డిజైన్ చేసుకుని అధ్యక్ష ప్రకృతి ఇచ్చినటువంటి పంచభూతాలు అధ్యక్ష. నేను చాలా సార్లు చెప్పాను, ఇసుక గాని, మైన్స్ గాని, ల్యాండ్స్ గాని, లిక్కర్ గాని, ఈ రోజు అడవులు ఎర్రచందనం గాని టోటల్ గా స్కామ్ చేశారు అధ్యక్ష. మాట్లాడితే మీ దగ్గర అధికారం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు మా సభ్యురాలు చెప్పింది, ఆ పేర్లు నేను ఎత్తదలుచుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి సభలో లేనటువంటి పేర్లు ఎత్తను. ఎంక్వైరీ అయింది అధ్యక్ష, రిపోర్ట్లు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చాయి. ప్రతిదీ సభలో పెడతాం. ఎవరు తప్పు చేసిన కక్ష సాధింపు అనేది మా దగ్గర ఉండదు. లేని వాళ్ళ మీద కేసులు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీలాగా అధ్యక్ష నిన్న గందరగోళం చేశారు అధ్యక్ష పెద్దలు బొత్స సత్యబాబు గారు. ఆయన కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు అధ్యక్ష. ప్రజాస్వామ్యం అధ్యక్ష, ప్రజాస్వామ్యం అధ్యక్ష. అధ్యక్ష, ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి అధ్యక్ష, మాట్లాడే హక్కు ఉండాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు నిన్నను వీళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి పిలిపించారు అధ్యక్ష. ఎక్కడైనా మేము అడ్డు పెట్టాం అధ్యక్ష? ఎక్కడైనా అడ్డు పెట్టాం అధ్యక్ష? 5 సంవత్సరాల్లో ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక ప్రోగ్రాం ఇస్తే 5వ గంటకే పోలీసులు వచ్చి మా ఇంటికి తాళాలేసి బయటికి కూడా అడుగు పెట్టినటువంటి పాలకులీలు ఈ రోజు మా గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష.